ప్రముఖ నటుడు శివాజీ గారు ఒక ఈవెంట్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. ఈ వివాదం చిలికి చిలికి గాలివాన్లాగా మారుతుంది. దీనిపై ఎంతో మంది సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళందరూ స్పందించడం అయితే జరిగింది. అయితే ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ అనే వ్యక్తి వివాదంలో కారణంగా కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. మన హిందూ దేవతల పైన కానీ, అలాగే ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి గారి మీద కానీ కొన్ని కామెంట్స్ చేయడం అయితే జరిగింది. ఇది ఇప్పుడు ఒక సోషల్ మీడియా వార్ లాగా జరుగుతుంది. దీని గురించి మీరేం చెప్తారు? ఒక వ్యాఖ్య లేదా ఒక ఘటన జరిగినప్పుడు దానికే పరిమితమై మాట్లాడడం అనేది బాధ్యతాయుతమైన అవుతుంది. మన ఇష్టాలు ఒక సంచలనమైన వార్త ముందుకొస్తే, లేదా ఒక వివాదాస్పద అంశం ముందుకొస్తే, లేదా ఒక చర్చనీయాంశమైన అంశం ముందుకొస్తే దాన్ని చిలువలు వలువలు చేసి నాకు అనుకూలంగా ఇంటర్ప్రిటేషన్ చేస్తే అది వివాదం అవుతుంది. ఇక్కడ శివాజీ అనే ఒక సినిమా నటుడు ఒక అభ్యంతరకర వ్యాఖ్య చేశాడు. రెండు రకాలు. ఒకటి, మహిళా వస్త్రధారణ పైన సార్వజనికంగా చేసినటువంటి కామెంటు, ఆ సందర్భంగా అసభ్య పదజాలం. ఇక్కడ దాన్ని అనసూయ అనే ఒక సినిమా రంగానికి సంబంధించిన ఒక వ్యక్తి, మా డ్రెస్సు మా ఇష్టం, మీరు ఎట్లా మాట్లాడతారని స్పందించారు. ఇప్పుడు ఎంతవరకు పరిమితం కావాలి? సమ్ ఎక్స్ అయినా, వై అయినా, మీరైనా, నేనైనా, శివాజీ గారి వ్యాఖ్యలు ఏమైనా అభ్యంతరాలు ఉంటే దాని అభ్యంతరం చెప్పాలి, అనసూయ గారి వ్యాఖ్యలు ఏదైనా అభ్యంతరం చెప్పాలి. దీన్ని వదిలేసి ఎవడు ఇంటర్ప్రిటేషన్ వాడు చేస్తే ఎట్లా? ఇక్కడ ఎట్లా అవుతుందంటే, శివాజీ గారు చేసిన వ్యాఖ్యల్లో అభ్యంతరకైన భాష ఆయన కూడా విత్డ్రా చేసుకున్నాడు, వదిలేద్దాం. కానీ మహిళలందరూ వస్త్రధారణ గురించి ఆయన మాట్లాడారు. మహిళలందరూ మంచి వస్త్రాలు వేసుకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలి, అందంగా ఉండాలి, ఆహ్లాదకరంగా ఉండాలి, మంచి చీర కట్టుకోవాలి, ఇవన్నీ మాట్లాడారు. ఇప్పుడు మహిళలు ఎలా డ్రెస్ చేసుకోవాలనో మగవాళ్ళు చెప్పకూడదు, మహిళలు తమకు తాము నిర్ణయించుకోవాలి. మహిళలు అందంగా కనపడాలని పురుషుడిగా నేనైతే చెప్తాను? నాకెందుకు అందంగా కనపడాలి మహిళ అంటే? ఇక్కడ ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఇది ఇంకొకరి హక్కులకు సంబంధించిన అంశం. దాని అర్థం, అనసూయ ప్రశ్న వేసింది కాబట్టి అనసూయ జబర్దస్త్లో ఏం డ్రెస్ వేసుకుంటుంది, చర్చ అది కాదు. అనసూయ ఎలా ఉంటుంది, అనసూయ డ్రెస్లు ఏది వేసుకుంటుందో చర్చ కాదు. లేవనెత్తిన అంశం ఏంటంటే, ఇంకొక మగవాడికి సంబంధించిన వ్యక్తి ఆడవాళ్ళ డ్రెస్లు ఎలా ఉండాలో చెప్తున్నాడు. మరి మగవాళ్ళందరూ బాగా డ్రెస్లు వేసుకుంటున్నాడా, లేదా మగవాళ్ళ వ్యవహారిక శైలి అంతా బాగుంటుందా అని చెప్పదలుచుకున్నావా? కాదు కదా. స్వీయ నియంత్రణ, నేను ఎలా ఉండాలని నేను నియంత్రించుకోవాలి. అంటే రోజువారీ జీవితంలో మీరు ఎలా ఉండాలో మహిళగా మీరు నిర్ణయించుకోవాలి. మీరు ఎలా ఉండాలో నేను ఎట్లా నిర్ణయిస్తా? అది ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం అనసూయ ప్రస్తావిస్తే, అనసూయ వేసిన డ్రెస్సుల పైన ప్రస్తావిస్తున్నారు. అది తప్పు. కాబట్టి ఎందుకంటే అనసూయ డ్రెస్ గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు అంశం అది కాదు కదా. శివాజీ లేవనెత్తిన అంశం శివాజీ సలహాలు. ఇప్పుడు ప్రతి కనపడినోడు అందరూ ఆడవాళ్ళకే సలహా ఇవ్వడం ఏంటి? మీరు డ్రెస్సులు బాగా వేసుకోండి, మీరు అందంగా కనపడండి, చీర కట్టుకోండి. ఎవరి కంఫర్ట్ వాళ్ళది అంటే అర్థం మీరు బికినీలు వేసుకొని తిరుగుతారా? ఎవడు చెప్పాడు ఆ మాట? కంఫర్ట్ అంటే ఇప్పుడు మగవాడు ప్యాంటు షర్ట్ వేసుకుంటాడు, కొంతమంది పంచి కట్టుకుంటారు. పంచి కన్నా ప్యాంటు షర్ట్ కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. ఒక ఆలయాలకు పోయినప్పుడు, ఒక పండగలకు, ఆహ్లాదకరణ వాతావరణంలో పంచి కట్టుకుంటాం. రొటీన్ పనులు చేసేటప్పుడు ప్యాంట్ వేసుకుంటాం, అది నాకు కంఫర్ట్. కాబట్టి కంఫర్ట్ అన్నానంటే బట్టలు పేసి తిరగడం కాదు. కంఫర్ట్ అంటే మంచి డ్రెస్ వేసుకోవడమే. కాబట్టి మహిళ కంఫర్ట్ గా డ్రెస్ వేసుకోవడం అంటే బికినీలు వేసుకొని తిరగడం కాదు కదా. కాబట్టి ఆ ప్రశ్న అనసూయ లేవనెత్తితే ఆమె వేసుకున్న డ్రెస్ గురించి మాట్లాడుతున్నారంటే అభ్యంతరకరం. అంటే మీరు లేవనెత్తిన ప్రశ్నలో మీకు స్టఫ్ లేదని అర్థం. రెండు, అన్వేషణతను దేవతల పైన గరికపాటి పైన ఇంకో సందర్భంలో మాట్లాడుకోవచ్చు. ఏ టాపిక్ ఉందో ఆ టాపిక్కే పరిమితం కాకుండా ఎవడు సొంత కవిత్వాన్ని వాడు ప్రదర్శిస్తే మస్తు విషు చిలువలు అవుతుంది. ఆ టాపిక్ శివాజీ చెప్పినట్టు మహిళలకు మన సలహా ఇచ్చా వద్దని మహిళలు అంటున్నారు. కాబట్టి ఎవరు స్వీయ నియంత్రణ వారు ఉంటే మంచిదని అనుకోవాలి తప్ప ఇంకోటి కాదు. దీంట్లో ఖచ్చితంగా శివాజీ గారు హద్దులు దాటాడు. దాన్ని క్వశ్చన్ చేసింది అనసూయ, అంతవరకే పరిమితం అవుదాం. మళ్ళీ అనసూయ గారి పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళి, ఆమె వేసే డ్రెస్సులకి వెళ్ళి, దానికి తోడు అన్వేష్ అనే ఇంకొక చర్చిలోకి వెళ్ళి శివాజీ గారి సంబంధం లేకుండా అన్వేష్ అనే అతను హిందూ దేవతలను అలాగే గరికపాటి గారిని విమర్శించడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఖచ్చితంగా అది అభ్యంతరకరం. మతం అనేది కాదు, దేవతలు, దేవుడు, భగవంతుడు, భక్తి అన్నది మనిషి యొక్క విశ్వాసం, నమ్మకం, సెంటిమెంట్. కానీ దాన్ని దెబ్బ కొట్టడం, దాన్ని చులకన చేయడం ఎవరికి మంచిది కాదు. మీరు సైంటిఫిక్ టెంపర్ పెంచదలుచుకుంటే సైన్స్ ని ప్రమోట్ చేయండి. భక్తుల నమ్మకాల పైన దాడులు చేయడం, భక్తుల విశ్వాసాలను క్వశ్చన్ చేయడం మంచిది కాదు. రెండోది, భక్తులు విశ్వాసంతో నాకు వెంకటేశ్వర స్వామి నచ్చాడు,
వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటాను, నీకు ఇష్టం లేకపోతే పూజించొద్దు, నువ్వు రావద్దు, వెంకటేశ్వర స్వామి ఎలా ఉన్నాడో నువ్వు నాకు చెప్పడానికి అది అభ్యంతరకరం. కాబట్టి ఇప్పుడు గరికపాటి యొక్క సూక్తులు నచ్చలేదనుకో, నచ్చలేదని చెప్దాం, లేదా శివాజీ గారిలాగా ఇంకోటిలాగా ఏదైనా దురుసు వ్యాఖ్యలు అవసరం లేని వ్యాఖ్యలు చేసినప్పుడు ఖండిద్దాం. అంతే తప్ప జనరల్ గా ఆయన చెప్పే భక్తి ప్రవచనాలు అవన్నీ నాకు నచ్చలేదండి, ఆయన మీద దాడి చేస్తే లాభమే ఉంది. రెండు దేవతలు లేదా భక్తుల విశ్వాసాల్లో ఉన్నటువంటి సున్నితమైన అంశాలంతా తీసుకొచ్చి నేను రోజువారీ ప్రశ్నిస్తాననేది అది దురదృష్టకరం. అలా ఎవరు చేయకూడదు, అట్లా వాటిని ఎంకరేజ్ కూడా చేయకూడదు. అది పరిష్కారం కాదు. ఖచ్చితంగా భక్తుల యొక్క సెంటిమెంట్లు, ప్రజల రోజువారీ మనోభావాలపైన ఎవరు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినా అది అభ్యంతరకరం. కాకపోతే గరికపాటి గారు లేకపోతే ఇంకొకరు చేసే వ్యాఖ్యలు ఏదైనా చేస్తే ఆ వ్యాఖ్యలు పరిమితమై దాని చుట్టూ చర్చ పెట్టండి. అంతే తప్ప మనకు ఆయన ఇష్టం లేదు కాబట్టి గతంలో ఆయన ఏమన్నాడు, మనకు అనసూయ గారు చెప్పిన విషయం పైన సమాధానం చెప్పేదానికి స్టఫ్ లేకుండా అనసూయ గారి డ్రెస్సులు ఏంటి, సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఇప్పుడు అనసూయ గారు మా మహిళా డ్రెస్సుల గురించి మీరెందుకు మాట్లాడతారని క్వశ్చన్ చేస్తే దానికి ఆన్సర్ చేయాలి. కానీ వెంటనే ఏం చేశారు, జబర్దస్త్ లో నుంచి ఆమె బికినీలు వేసుకుని తిరిగింది అన్ని ఫోటోలు పెడుతున్నారు రోజు. అంటే అర్థం ఏంటి, అనసూయ చేసిన ప్రశ్నకి సమాధానం లేదు కాబట్టి అనసూయ చేసిన డ్రెస్సుల్లో పోయినారు. సమస్య అనసూయ చేసిన డ్రెస్సులు కాదు కదా, శివాజీ గారు చేసిన వ్యాఖ్యలు. శివాజీ గారి వ్యాఖ్యలు మనకు నచ్చపోతే ఆ వ్యాఖ్య పరిమితం లేదు, ఆయన గతంలో ఏం చేసినాడు, ఇది కరెక్ట్ కాదు. కాబట్టి వ్యాఖ్య ఎంతవరకు ఉండాలో అంతవరకు లేనిపోయిన చర్చలు వస్తాయి.